గుడ్ ఈవినింగ్ అండి. చూస్తున్న వీక్షకులకు మోహన్ రెడ్డి గారు, మరికొన్ని గంటల్లో ఏవైతే బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్నాయో అందరికీ ప్రజా తీర్పు వెలువడనుంది. ఎలా ఉంది మీ వైసీపీ పార్టీకి ఏం జరగబోతుందని మీరు భావిస్తున్నారు? ఏం జరిగేదేముంది, ఊహించిందే కదా. ఫస్ట్ గవర్నమెంట్ వస్తున్న నమ్మకం మాకైతే ఉంది. మేము ఆ విధంగానే నడుచుకుంటూ వచ్చినాం. మేమేదో రాజకీయ పార్టీలతో పోటీ పడాలని, రాజకీయ పార్టీలతో మేము ఫైట్ చేయాలని, రాజకీయ పార్టీలతో మాకు ఈక్వేషన్ చేసుకోవాలని ఆలోచన అయితే మేము లేదు. మేము ప్రజలు దేవుడిని నమ్ముకున్నాం, దేవుడిని ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి ప్రజలు తీర్పు ఇస్తారన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది. చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత దగ్గరగా జనానికి వెళ్ళినటువంటి పార్టీ లేదు. మా పార్టీ తప్ప ఇంతవరకు దేశంలో, రాష్ట్రంలో పక్కన పెడితే దేశంలో ఏ పార్టీ కూడా ఇంతవరకు జనం దగ్గర పోయిన సందర్భాలు లేవు. అధికారం వచ్చిన తర్వాత ఏదో ఊరు గడప పోయి వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ అధికారం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుండి కరోనా అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల నుండి ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళి మీ సమస్య ఏంటి, మీకు కావాల్సినటువంటి ఏమన్నా ప్రభుత్వం నుండి అందాల్సినట్టు అందినాయా లేదా ఎక్కడన్నా మీకు అందే దాంట్లో అవినీతి జరిగిందా, లేక ఎక్కడన్నా పక్షపాతం ఉందా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదనే కార్యక్రమం మీద బాగా జనం దగ్గరికి వెళ్ళినాం. కాబట్టి జనానికి కావాల్సింది ఏముంది, లీడర్ దగ్గర ఉండాలా, లీడర్ అందుబాటులో ఉండాలా, లీడర్ చెప్పి మనం వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అందించే కార్యక్రమం చేసే విధంగా ఉండాలి. కాబట్టి అవన్నీ దగ్గరగా ఉండి అందించినాము కాబట్టి జనం. మోహన్ రెడ్డి గారు, ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? వైసీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అనుకుంటున్నారు? అంటే మాకైతే వినేవాళ్ళు వేరే రకంగా అనుకోవచ్చు, కానీ మేము 175కు టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చినటువంటి కూటమి కానీ, ఆ కూటమి ద్వారా వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం కానీ, వాళ్ళు చేసినటువంటి ఓవర్ గా అంటే వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రచారం చేయడము, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడము, ప్రభుత్వం చేసినట్టు కూడా చేయనట్టు చెప్పడము, కేంద్రంలో చేయాల్సినట్టు కూడా మేమే చేయాలని చెప్పడము, కేంద్రం తెచ్చిన చట్టాలను కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటివి మేమే తెచ్చినట్టు చూపించడము, రకరకాలుగా ప్రజలను ప్రలోభాలకు పెట్టడంతో పాటు ప్రజలను వేరే రకంగా మిస్గైడ్ చేసినారు. కాబట్టి ఒకవేళ కొంత తగ్గితే తగ్గొచ్చు. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే వస్తుందన్న నమ్మకానికి సూచనకు అప్పుడే వర్షాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయినాయి. కాబట్టి మాకు దేవుని మీద నమ్మకం, ఫస్ట్ ఉంటే మా నాయకుడు దేవుని మీద ప్రజల మీద నమ్మకం చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా మాకు అధికారం వస్తుంది అనేది మనస్ఫూర్తిగా ఉంది మాకు. మేమేదో మీ దగ్గరికి వచ్చి ముఖ్యస్థితి కోసమో లేక రాజకీయ పార్టీల కోసమో ఎవరు చూడాలనో ఎవరు వినాలనే ఉద్దేశంతో మేము చెప్పలేదు, కానీ 100% మా గవర్నమెంట్ వస్తుందని నమ్మకం. ఓకే మోహన్ రెడ్డి గారు.